ఖండించండి ఖండించండి జర్నలిస్టులపై దాడి ఖండించండి ఖండించండి కాపాడుకుందాం భారత రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛని కాపాడుకుందాం పత్రికా స్వేచ్ఛని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టుల పైన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ లేకుండా పోయింది. ఇది మొదటి సంఘటన కాదు, కానీ చివరి సంఘటన కావాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పటాన్చెరులో మహిపాల్ రెడ్డి మాట్లాడినటువంటి విధానాన్ని చూస్తే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభ శాసనసభ సభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడడం సంతోష్ కి ఒకరికే వ్యతిరేకం కాదు, పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థకే వ్యతిరేకం ఆయన మాట్లాడినటువంటి తీరు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు ప్రతి ఒక్కరిపైన ఉన్నది అని చెప్పి జర్నలిజం లోకానికి జర్నలిస్టులందరికీ కూడా రక్షణ జరగాలి, రక్షణ కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మాకు ఒక అనుమానం ఉంది ప్రభుత్వం పైన. రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా పత్రికల వాళ్ళని జర్నలిస్టులని ప్రెస్ మీట్లలోనే కించపరిచినట్లు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆయననే వాళ్ళ అనుచరులు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అనుసరిస్తున్నటువంటి విధానం మనకు కింద కనిపిస్తా ఉన్నది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలోనే మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని వెంటనే మహిపాల్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి, ఆ పార్టీ నుంచి డిస్మిస్ చేయాలని చెప్పేసి డిమాండ్. మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.